హైదరాబాద్లో వరుస లిఫ్ట్ ప్రమాదాలు అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పాత లిఫ్ట్లు కావచ్చు, మెయింటెనెన్స్ లేదంటే టెక్నికల్ రీజన్స్ ఏదైనా ఉండొచ్చు, కానీ ఈ లిఫ్ట్లో ఉండేటువంటి ఈ టెక్నికల్ రీజన్స్ వల్ల జరిగే ప్రమాదాలతో ఇటు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు కూడా బలవుతున్నటువంటి, మృతి చెందుతున్నటువంటి పరిస్థితి. తాజాగా బంజారాహిల్స్, ఖైరతాబాద్, ఆనంద్ నగర్ కాలనీలో ఉన్నటువంటి భావన అపార్ట్మెంట్స్లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఓ చిన్న బాబు 13 నెలల పసికందు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం అదే అపార్ట్మెంట్ వద్ద ఉన్నాం. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదే అపార్ట్మెంట్లో భావన అపార్ట్మెంట్ దాదాపు 30 ఏళ్ళకి సంబంధించినటువంటి ఓల్డ్ అపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా ఈ లిఫ్ట్ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేస్తామన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. సో ఇదే లిఫ్ట్లో ప్రమాదం జరిగింది. 5వ అంతస్తులో లిఫ్ట్ ఓపెన్ చేసినటువంటి మహిళ అక్కడ కొంత జనరల్గా ఈ లిఫ్ట్ ఏదంటే ఇది ఇట్లా అనగానే రావద్దు, లిఫ్ట్ ఉంటేనే వస్తుంది. కానీ లిఫ్ట్ లేకపోయినా కూడా బయట ఓపెన్ కావడంతో ఆ మహిళ చిన్న బాబుని ఎత్తుకొని, మనకి సీసీ కెమెరాలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఒకసారి పైన ఆమె 4వ అంతస్తు నుంచి కింద పడ్డ నేపథ్యంలో మొదటి అంతస్తులో ఈ లిఫ్ట్ పై భాగంలో పడ్డది. అక్కడి వరకు మనం ఒకసారి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ 4వ అంతస్తు మీద నుంచి ఆ లిఫ్ట్లో కింద పడడంతో ఆమె తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. సో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదే లిఫ్ట్లో పైనుంచి ఆమె కింద ఇక్కడ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఉంటే దీనిపైన రాధిక అనే మహిళ పడిపోయింది. జనరల్గా ఈ లిఫ్ట్ డోర్సు పాతకాలంలో ఉన్నటువంటి లిఫ్ట్ కావడంతో ఇవి ఓపెన్ కాకూడదు, ఇట్లా గట్టిగా అన్నా కూడా. ఆ మహిళ కూడా మనకు సీసీ కెమెరాల్లో క్లియర్గా విజువల్లో రికార్డ్ అయ్యాయి. లిఫ్ట్ అనేది ఒక 2-3 సార్లు తీసే ప్రయత్నం చేసేది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కెమెరామెన్ జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేశాడు. ఇది లాక్ ఉంటుంది. జనరల్గా సాధారణంగా హైదరాబాద్ ఉండే చాలా అపార్ట్మెంట్లలో ఈ తరహా లిఫ్ట్లే ఉంటాయి. ఈ లాక్ అనేది ఓపెన్ కాదు, ఎందుకంటే లోపల దానికి ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది. లిఫ్ట్ ఇక్కడికి రానంత వరకు, ఆ సెన్సార్ అనేది రానంత వరకు కూడా ఇందులో ఈ డోర్ అనేది ఓపెన్ కాదు. మనం కూడా ఎంతో బలం పెట్టి తీసే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇది రావట్లే. కానీ పైన నిన్న సాయంత్రం 5 గంటలకి ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఆ మహిళ 2-3 సార్లు ప్రయత్నం చేసింది, మరోసారి బలంగా దీన్ని లాగే ప్రయత్నం చేసింది. సో అప్పుడు ఈ లిఫ్ట్ ఓపెన్ అయింది. కొంత ఆమెకి చూపు కొంత తక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో, లోపల డార్క్గా కనిపించిన నేపథ్యంలో ఆమె లోపలికి అడుగు పెట్టే ప్రయత్నం చేసి ఆ బాబుని చేతిలో పట్టుకొని అందులో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసింది. లిఫ్ట్ ఉందనుకుంది డార్క్గా కనిపించిన నేపథ్యంలో. సో వెంటనే ఆమె అక్కడి నుంచి కింద పడిపోయింది. ఇదే ప్రాంతంలో, ఇదే ఎక్కడైతే మనకు కనిపిస్తుందో ఇదైతే ఐరన్ రాడ్, దాని అవతల మహిళ పడిపోయింది. సో ఇటువైపు బాబు పడిపోయినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైనటువంటి రాధిక అనే మహిళ మృతి చెందగా 13 నెలల బాబు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో పడడంతో వెంటనే శబ్దం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అలేఖ్య వెంటనే వాళ్ళని గమనించి ఆ బాబుని కొన్ని క్షణాల్లోనే ఇక్కడి నుంచి వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయ స్థితి నుంచి ఆ బాబు బయటపడ్డట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అలేఖ్య ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ప్రమాదం జరిగినప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి అనేది తెలుసుకుందాం. అలేఖ్య చెప్పండి, అంటే మీరు ఒక మంచి క్షణాల్లోనే మీరు ఆ బాబుని గుర్తించి ఆసుపత్రికి తరలించడం, ఆ బాబు ప్రాణాలతో బయటపడ్డట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈవినింగ్ నార్మల్గా 5:30, అరౌండ్ 5:30కి వీ హర్డ్ లౌడ్ వాయిస్ అండ్ సౌండ్ వచ్చింది, లౌడ్ నాయిస్ వచ్చింది. మేము ఏదైనా డోర్ ఏదైనా ఈ గ్రిల్స్ పడిపోయిందేమో అనుకున్నాను. ఇట్లా ఫస్ట్ ఇట్లా చూసాము, ఏం కనిపిలా. నెక్స్ట్ గేజ్ ఇటు ఇచ్చేసరికి లేడీ ఉన్నారు. కొంచెం టెన్షన్తో గట్టిగా అరిచేసరికి అందరు వచ్చారు. ఒక 20 సెకండ్స్కి మా హస్బెండ్ వెంటనే 108 కాల్ చేశారు అంబులెన్స్కి. 20 సెకండ్స్కి నేను కొంచెం ముందుకి స్టెప్ వేసేసరికి బేబీ కార్నర్కి ఉంది. యా, మేము ఇక్కడ నుంచి ఉన్నాము. లేడీని ఫస్ట్ నోటీస్ చేసాం, బేబీ నోటీస్ చేయాల. యా, 20 సెకండ్స్కి కొంచెం ముందుకు వంగేసరికి నాకు బేబీ కనిపించింది. ఇమీడియట్గా మా హస్బెండ్ లిఫ్ట్ని కొంచెం హార్డ్గా మూవ్ చేయడానికి ట్రై చేశారు. బేబీని ఒక చేత్తో పిక్ చేసేసరికి నేను పట్టుకుని నేను ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అంబులెన్స్ కోసం వెయిట్ చేయలేదు, బేబీని తీసుకెళ్ళాం. బేబీ అప్పుడు కాన్షియస్లో లేదు. వెళ్ళిన తర్వాత కొంచెం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత త్రోట్ చెక్ చేసా, బ్రీతింగ్ అవుతుంది. వెళ్ళాక కాన్షియస్లోకి వచ్చింది, క్రయింగ్. నౌ హీ స్టేబుల్. లేడీ ఎవరైతే ఉన్నారో షీ పాస్డ్ అవే. ఆమె మీరు పడ్డప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి ఒకసారి చూపించండి. ఎటువైపు పడ్డది? కింద పడంగానే కొంచెం ఆ వైర్స్ అనే వాటికి ఆవిడ ఇరుక్కున్నారు. ఈ రాడ్ మీదకి ఒక కాలు కింద, ఒక కాలు పైకి ఉంది. ఇట్లా బ్యాక్కి బెండ్ అయిపోయి స్పైన్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అప్పటికే. కొంచెం మాంగింగ్, కొంచెం అని అంటున్నారు. వాయిస్ ఓపెన్ చేసి చూస్తున్నారు.
నేను ఫస్ట్ బేబీని తీసుకెళ్ళిపోయాను, ఆవిడని అంటే ఐ మీన్ తర్వాత వాళ్ళు చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసిన. అంటే లిఫ్ట్ జనరల్గా ఇది పాత లిఫ్ట్ అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేనా? రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తుంటారు? ఓల్డ్ లిఫ్ట్ అండి, 30 years బ్యాక్ ఈ బిల్డింగ్. ఇష్యూస్ వస్తూ ఉంటాయి, రిజాల్వ్ అవుతూ ఉంటాయి. ఆ మధ్య లిఫ్ట్ డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది అని మేము కూడా కొంచెం కాన్షియస్గా ఉన్నాము. వాళ్ళు వచ్చి 1 week అవడంతో వాళ్ళకి ఇవన్నీ తెలిసి ఉండకపోవచ్చు, ప్లస్ కొంచెం ఏమో ఇష్యూ ఉందని చెప్తున్నారు. ఐ డోంట్ నో అబౌట్ దాట్, బట్ ఎవరైనా కూడా కొంచెం కాన్షియస్గా ఉంటే బెటర్. నాకు చిన్న బేబీ ఉంది, నేను చాలా కాన్షియస్గా ఉంటాను, బట్ టైం బ్యాడ్ అది అని చెప్పుకోవాలంటే. ఆమె పడ్డప్పుడు ఆమె ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా మీతో? ఏమైనా మాట్లాడే కొంచెం చూస్తూ మూనుగుతున్నారు, బట్ ఏమో కన్వే చేస్తున్నారు అనిపించింది. బట్ సో తర్వాత ఆమె ఆసుపత్రికి ఏమైనా మిగతా వాళ్ళు తరలించారా? అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళింది. పాప బాబుని చూడగానే వెంటనే మా అల్లుడుగా తీసి ఇచ్చారండి. ఈ పాప వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయింది. కానీ అలాగే మీరు క్షణాల్లోనే స్పందించడం, బాబుని ఆసుపత్రికి తరలించడం, బాబు ప్రాణాలతో బయటపడడం, ఎట్లా ఫీల్ అవుతుంది? అంటే ప్రమాదవశాత్తు మహిళ మృతి చెందింది, ఆమెను కాపాడలేదు. కానీ చిన్న బాబును మాత్రం 4వ అంతస్తు నుంచి కింద పడ్డా కూడా అతని వెంటనే మీరు క్షణాల్లో ఆసుపత్రికి తరలించారు. ఒక సమయస్ఫూర్తి మీరు చూపించారు. ఎట్లా ఫీల్ అవుతుంది? ఆ కరేజ్ ఎలా వచ్చింది నాకు తెలియదండి, ఒక మదర్లీ ఫీలింగ్ బయటకు వచ్చింది. నేను ఈవెన్ ఐఎమ్ షౌటింగ్ నా బిడ్డ అని అరుస్తున్నాను. ఐ డోంట్ నో నేను ఎందుకు అలా అరిచాను, ఎలా రన్ చేసి ఆటో ఎక్కా అంత తెలీదు. ఇంకో వేరే లేడీ కూడా జాయిన్ అయ్యారు నాతో. కొంచెం మేము ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ డాక్టర్ లేరని చెప్పారు. వెంటనే కేర్ హాస్పిటల్కి వెళ్ళాము, ఎమర్జెన్సీకి ఇచ్చేసాం. ఇప్పుడు ప్రెసెంట్ బాబు పరిస్థితి ఎట్లా? బాబు ఈజ్ స్టేబుల్, బాబు ఈజ్ డూయింగ్ గుడ్. కొంచెం టైం పడుతుంది, బ్రెయిన్ ఇంజురీ, హెడ్ ఇంజురీ కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. ఎస్, హీస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు ఫస్ట్ బయటకు వచ్చి చూస్తాక మెడికల్ది అన్నీ అర్థమైంది. అరుపు అని పిలిచారు కాబట్టి నేను పైనుంచి వెంటనే వచ్చాను, కిందకు వచ్చి చూసేసరికి బేబీని అప్పుడు తీసి ఇలా చేతులు పట్టుకొని తను పానిక్ అవుతుంది, ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. సో యాజ్ ఎ డాక్టర్ నేను baby was unconscious, so it was very critical for us to take the baby to the hospital at very first place. So adi nenu baby to తీసుకొని నేను వెంటనే వెళ్ళిపోయాను కేర్ హాస్పిటల్కి. ట్రై చేశాము, ఇక్కడ డాక్టర్ లేరని తెలిసాక మేము కేర్ హాస్పిటల్కి వెంటనే వెళ్ళిపోయామండి. అదే ఇక్కడ మటుకు ఇక్కడ ఉన్న వాళ్ళు చూసుకున్నారు. ఇంజురీస్ అయితే ఏం లేదు, కొంచెం లెఫ్ట్ సైడ్లో ఈ పార్ట్ దగ్గర అంతా కొంచెం ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. సో అయినా కానీ కొంచెం క్రిటికల్గా ఉంది. ఇక్కడ లిప్స్ దగ్గర బాగా డీప్ కట్ అయింది, సో అక్కడ కొంచెం సూచర్ అవి చేయాలి అండ్ బేబీ స్టిల్ అన్కాన్షియస్. సో దానికోసం వీఆర్ డాక్టర్స్ సైడ్ 48 hours అబ్జర్వేషన్ ఇస్ మస్ట్. చూద్దాం, ఇక్కడ అసోసియేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ అలేఖ్య సమయస్ఫూర్తి ప్రదర్శించింది. ఆ బాబుని క్షణాల్లోనే ఆసుపత్రికి తరలించడంతో ఆ బాబు ఇప్పుడు ప్రాణాలతో బయటపడ్డట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ లిఫ్ట్ ప్రమాదాలపైన ఇప్పటికే గతంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ కొన్ని ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదాలు పెరుగుతున్నాయి రోజు రోజుకి. సో ఇక్కడ అపార్ట్మెంట్ సెక్రటరీ వాళ్ళు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడండి. సార్ చెప్పండి, ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా ఉండేనా, అసలు ఎట్లా జరిగిందంటారు ఈ ప్రమాదం? యాక్చువల్గా టెక్నికల్ ప్రాబ్లం కంటే కూడా లిఫ్ట్ యూసేజ్ అన్అవేర్నెస్ వలన ఇది జరిగినట్టుగా నేను అనుకుంటాను. యాజ్ ఫర్ యాజ్ ద టెక్నికల్ ఇష్యూస్ యాజ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ వాట్ వీ డూ ఈజ్ వీ హ్యావ్ గివెన్ దిస్ టు AMC, annual maintenance contract, and every month the concerned service personnel visits, and the last visit is made on 22nd May. And what he usually does is whether the lift area is clean and whether it is properly used, or any issues of opening the door or not, or any buttons are not working, or whatever we లిఫ్ట్ యూజర్స్ రైజ్. సో ఎటువంటి మామూలుగా చూస్తుంటారు, నేనే సర్టిఫై చేస్తాను, ఎస్ ద పర్సన్ హ్యాస్ కమ్ అండ్ డన్ సర్వీస్ సాటిస్ఫాక్టరీ యాజ్ పర్ ద కాంట్రాక్ట్. సో మాకు ఇటువంటి ఇష్యూలు ఏం లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ టైమ్ వీ హ్యావ్ హర్డ్ హ్యాపెనింగ్ ఇన్ ద అపార్ట్మెంట్స్. అది ఎట్లా కూడా మనము ఓపెన్ చేయము కదా, సో మనకి తెలీదు. సో అదేదో నెగ్లిజెన్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అన్నది టు దాట్ లాజిక్ సమ్హౌ ఐ డోంట్ అగ్రీ. సో నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? లిఫ్ట్ కూడా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ఇష్యూ ఉందని చెప్పేసి దాని యూసేజ్ ఆఫ్ లిఫ్ట్ ఈజ్ విత్ వీ హ్యావ్ ప్రొహిబిటెడ్ ద యూజ్ ఆఫ్ ద అండ్ ఇమీడియట్లీ టుడే మార్నింగ్ at 9:30 I visited the Khairatabad PS.
And then I have met the concerned official, and he promised that he would visit the site here, field visit with his officials, and will talk to some of the flat owners also. And he has directed to assemble all the flat owners, so that I will talk to them. Then after my going, you can go for the repair or whatever. So I am just holding them, waiting for their visit. Once it is cleared, then I will talk to my man who is our maintenance in charge. Then I will ask him to assess the situation, and whatever is required, we are association are ready to do in the welfare and the safety of our people. సో చూడొచ్చు ఇక్కడ టెక్నికల్ ఇష్యూ అయితే లేదని అపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈరోజు జరిగినటువంటి ప్రమాదంలో మాత్రం ఆ లేడీ మనం సీసీ కెమెరాలో చూసినప్పటికీ కూడా గట్టిగా దీన్ని లిఫ్ట్ రాకపోయినప్పటికీ 4వ అంతస్తు నుంచి పూర్తిగా దీన్ని గట్టిగా బలంగా తీసే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ 2 అంశాలు. సో లిఫ్ట్ ప్రమాదాలు హైదరాబాద్లో తరచుగా జరుగుతున్నాయి, అనేక మంది మృతి చెందినటువంటి పరిస్థితి. సో ఇక్కడ పెద్దలు పిల్లలు 2 రకాల వాళ్ళు ఇక్కడ ప్రమాదంలో చనిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈరోజు జరిగినటువంటి ప్రమాదంలో పూర్తిగా లిఫ్ట్ పైన అవగాహన లేకపోవడం. ఊరి నుంచి మనకు పెద్దవాళ్ళు వస్తుంటారు, ఇంకా మన రిలేటివ్స్ బంధువులు వస్తుంటారు, వాళ్ళకు లిఫ్ట్ పైన పూర్తిగా అవగాహన ఉండదు. వాళ్ళు వస్తే వాళ్ళకు ముందే ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించాల్సిన అవసరం ఉంటుంది. మరో అంశం, ఇక్కడ పాత లిఫ్ట్లు ఉన్న నేపథ్యంలో పిల్లలు చిన్నపిల్లలు గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో నుంచి కూడా వాళ్ళు ఆడుకుంటూ లిఫ్ట్ నుంచి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. సో ఇవన్నిటి అంశాలపైన కొంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అనేది ఇక్కడ కీలకంగా ఉంటుంది. సో పాత లిఫ్ట్లు ఒక 30-40 సంవత్సరాల లిఫ్ట్లు ఉంటే మీరు ముందే వాటిని రెగ్యులర్ సర్వీస్ చేయడంతో పాటుగా మరీ పాత లిఫ్ట్లు అయితే చేంజ్ చేసుకోండి. ఎందుకంటే వేలాది రూపాయలు మెయింటెనెన్స్కు పెట్టే పర్వాలేదు, కానీ ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు ఖచ్చితంగా అపార్ట్మెంట్ వాసులు తీసుకోవాలి. మీరు మీ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉంటే, టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మెయింటెనెన్స్, అండర్ మెయింటెనెన్స్ అనే ఒక చిన్న ప్రింట్అవుట్ తీసి పెట్టండి. సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరికొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని బిగ్ టీవీ కూడా ఆశిస్తుంది. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.